వెల్కమ్ టు ఓకే టీవీ. అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? ఎస్, అందరూ బాగుండాలి. అన్ని సామాజిక వర్గాలు కూడా అద్భుతంగా ఉండాలి. అభివృద్ధి పదంలో ముందరికి వెళ్ళాలి. కానీ కొంతమంది దుర్మార్గులు, కొంతమంది దుష్టులు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతున్నటువంటి అంశం, ఒకటే కమ్యూనిటీకి, అది ఏదైనా సరే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళను పట్టుకొని ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి వ్యాఖ్యలు చేయడం, ఒక కులాన్ని ఉద్దేశించి ఆ కులస్తులని కానీ, ఒక మతాన్ని ఉద్దేశించి ఆ మతస్థులని కానీ ట్రోల్ చేయడం, వాళ్ళ గురించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంటే దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు, ఒక నీతి నియత్ ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు విలువలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు కొంతమంది కుక్కలు. అండ్ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ సభ్య సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉన్నది. రీసెంట్ టైంలో భక్త కన్నప్ప అనే ఒక సినిమా, ఈ భక్త కన్నప్పలో హీరోగా చేసింది మంచు విష్ణు. సరే, ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత పార్వతీదేవి ఫోటో చూసి, పార్వతీదేవి కట్టు బొట్టు చూసి అది ఒక చర్చనీయాంశం అయిపోయింది. అదొక చర్చనీయాంశం అయింది. ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి ఇదిలా ఉంటే ఆ సినిమాలో బ్రాహ్మణ కమ్యూనిటీని ఉద్దేశించి, అంటే కేవలం బ్రాహ్మణులను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు కించపరచడం, అంటే పిలక గిలక అనే ఒక క్యారెక్టర్స్ని పెట్టి సో బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. డైరెక్షన్ చేయడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఒక చీమ కూడా కుట్టినట్టు లేదు. నేను అడుగుతా ఉన్నాను, చాలామందికి తెలియని విషయం ఏంటంటే దాన్ని పిలక అని ఎవరు అనరు, దాన్ని శిఖ అంటారు. శిఖ. అండ్ ముఖ్యంగా ఈ శిఖ గురించి తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. అది కేవలం బ్రాహ్మణులే ధరించాలని చెప్పి ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదండి. సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు మన విజ్ఞానాన్ని, మన ధర్మాన్ని, మన దైవత్వాన్ని కాపాడడం కోసం శిఖను ఒక ప్రధాన అస్త్రంగా కావచ్చు, శస్త్రంగా కావచ్చు ఉపయోగిస్తారు. సో శిఖ విలువ తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. అది ప్రతి ఒక్క హిందువు అంటే అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాల ప్రాతిపదికన ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళందరూ కూడా హిందువులే. ఎవరైతే ప్రతి కులం నుంచి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారో, దేవుణ్ణి నమ్ముతారో, ఆ దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కడు కూడా హిందువే. మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్తూ వేద పండితులు, బ్రాహ్మణులు, వేద పండితులు, వేదాన్నే ప్రథమంగా ఎంచుకున్న వాళ్ళు, వేద పాఠశాలని మొదలుకొని వేదాన్నే వాళ్ళ జీవిత ధ్యేయంగా సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే సంకల్పంతో ముందరికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శిఖను పెట్టుకుంటూ ఉంటారు. ఆ శిఖ గురించి చాలామందికి తెలీదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇదే ఒక కులం గురించి, ఒక మతం గురించి, ఇతర మతస్థుల గురించి మాట్లాడితే రాష్ట్రాలు బగ్గుమంటాయి. రాజకీయ నాయకులు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తారు, ఎన్కౌంటర్లు ఇస్తారు. కానీ ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి ఎవ్వరు కూడా మాట్లాడరు, చోద్యం చూస్తూ ఉంటారు. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ముందరికి రారు, మాట్లాడరు. నేను చెప్తా ఉన్నాను, ఒక జర్నలిస్ట్గా, సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నాను, సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? అంటే ఒక కమ్యూనిటీని కించపరుస్తూ ఉంటే మీ సినిమాలో సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? భక్త కన్నప్ప అంటే కన్నల్లో నుంచి నీళ్లు పెట్టుకునేటువంటి దృశ్యాలు చూసినాం మేము చిన్నగా ఉన్నప్పుడు. కృష్ణంరాజు గారు వెండి తెర మీద చూడ్డానికి మా 1000 కళ్ళు సరిపోలేదు. భక్త కన్నప్ప అంటే ఒక బాపు తీసినటువంటి చిత్రం. ఒక భక్త కన్నప్ప అంటే మన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి చిత్రం.
ఒక నాస్తికుడు ఒక భక్తుడుగా ఎలా మారాడు అనే దాని ప్రతీకకు మన శ్రీకాళహస్తి ఒక నిదర్శనం. దీని గురించి తెలియనటువంటి నువ్వు ఒక భక్త కన్నప్ప సినిమా తీసి ఒక నాస్తికుడు అయి ఉండి నువ్వు ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాడివా ఒక హిందూ మతానికి సంబంధించిన వాడివా కూడా నీకే తెలియదు. నువ్వు ఒక సినిమా చిత్రీకరించి దాంట్లో కాస్ట్యూమ్స్ మొత్తం కూడా తారుమారు చేసి నేను అడుగుతా ఉన్నాను, యావత్ తెలుగు ప్రజల్ని యావత్ భారతదేశ వ్యాప్తంగా హిందువులు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలకి సంబంధించినటువంటి వ్యక్తులను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది కేవలం బ్రాహ్మణుడు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఒకటే కాదండి. భక్త కన్నప్ప ఎవరండి? ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళండి? ఆయన కులం ఏంటండి? మరి అటువంటి భక్త కన్నప్ప శివుడికి మాంసాహారం పెట్టలేదా? అతని భక్తిని ప్రదర్శించలేదా? అతని కన్ను తీసి శివలింగానికి పెట్టలేదా? ఇది భక్తి కాదా? ఇది సనాతన ధర్మం కాదా? అతనికి దైవం పట్ల ఉన్నటువంటి మక్కువ కాదా? ఇంత గొప్ప చిత్రాన్ని కృష్ణ నట సార్వభౌమ కృష్ణంరాజు గారు నటించినటువంటి ఈ చిత్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరి రోజున? ఎవరు? మంచు ఫ్యామిలీ కాదా? నీకు ఫస్ట్ నుంచి బ్రాహ్మణులు అంటే పడుతుందా? నా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. వేద బ్రాహ్మణులని కించపరచడం, వాళ్ళని కొట్టించడం, వాళ్ళకి విరుద్ధంగా వీడియోలు చేయడం, డైలాగులు డెలివరీ చేయడం, దాన్ని ఒక హాస్యాస్పదం అని చెప్పి నువ్వు ఆత్మానందాన్ని ఒక సైకోయిజాన్ని ప్రదర్శించడం. ఎక్కడి నుంచి వచ్చావు? నీ పుట్టుకేంటి? నీ దారేంటి? నువ్వు ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వాడివా లేకపోతే ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తివా? మంచు మోహన్ బాబు గారేమో రుద్రాక్షలు ధరించి ముఖం నిండా బొట్టు విభూది పెట్టుకొని ఆయన పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ అంత పూజలు చేసినటువంటి వ్యక్తి మళ్ళా బ్రాహ్మణులను దూషిస్తూ ఉంటాడు. ఒక కమ్యూనిటీని ఒక కులాన్ని ఉద్దేశించి నీచంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్, ఒక హిందూ మతంలో నుంచి క్రిస్టియన్ మతంలోకి మారినటువంటి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నావు. ఇక మాట్లాడితే మంచు విష్ణు చాలా ఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది. వాస్తవాల గురించి మాట్లాడాల్సి వస్తుంది, చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తుంది, సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది. కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన కించపరచడం సరికాదు. నువ్వు ఏ నీళ్ళ మీద బతుకుతున్నావు, ఏ నేల మీద బతుకుతున్నావు, ఏ గాలి పీలుస్తున్నావు, ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు, అసలు నువ్వు యాక్ట్ చేసిన దాంట్లో విజువల్స్ నువ్వు చూసుకున్నావా? అసలు ఆ సెన్సార్ బోర్డు అన్న చూసిందా? ఏమైనా నటన అది? నీ నటన నీకు అర్థమవుతుందా? దాన్ని నువ్వు నటించినవా? ఒక కామెడీ జోకర్ ఉన్నట్టు ఉంది నీ నటన. నీ ట్రోల్స్ ఎప్పుడైనా నీ మీద వచ్చేటువంటి ట్రోల్స్ నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నావు కాబట్టి నీ కుటుంబం కుక్కలు చింపినటువంటి విస్తరైంది మిస్టర్ మంచు విష్ణు. కుక్కలు చింపినటువంటి విస్తరైంది నీ కుటుంబం. నడి బజార్లో నడి రోడ్డుకు వచ్చినా సరే మీ కుటుంబం యొక్క అహంకారం ఇంకా కూడా తగ్గలేదు. ఏం చూసుకొని మీకు అంత అహంకారం, ఏం చూసుకొని మీకంత పొగరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. ఇంత దౌర్భాగ్యమా? సెన్సార్ బోర్డు కూడా బుద్ధుండక్కర్లే, ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఎక్స్పోజింగ్ వీడియోలు, ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలు, యువత ఖరారైతుందా ఏందో తెలియదు. ఒక కులాన్ని ఉద్దేశించి కించపరుస్తున్నప్పుడు మరి బ్రహ్మానందం గారు అంత సీనియర్ నటుడు ఆయన, మరి ఆయన చెప్పాలి కదా. మరి ఆ క్యారెక్టర్లో నిమగ్నమై మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇది తప్పురా నాయన, దీన్ని మార్చండి సన్నివేశాలను అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా సార్? ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ మోహన్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన యాక్టింగ్కి నీ యాక్టింగ్కి పొంతనే లేదు. నువ్వు యాక్టింగ్ చేస్తే ముక్కు చీతుకొని పారిపోవాలనిపిస్తుంది ఒక పక్క నువ్వు ఒక కమ్యూనిటీని కించపరుస్తూ నీకు శిఖ అంటే ఏందో తెలియదు, నీకు పిలక అంటే ఏంటో తెలియదు, బ్రాహ్మణులు శిఖ ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. అసలు శిఖలు ఓన్లీ బ్రాహ్మణులే పెట్టుకోవాలనా? సనాతన ధర్మాన్ని హిందువులందరూ కూడా పెట్టుకోవచ్చా అనే మినిమం నాలెడ్జ్, మినిమం కర్టసీ కూడా నీకు లేదు, నీ కుటుంబ సభ్యులకి లేదు. బ్రాహ్మణ జాతి మీదనే పడి ఎప్పుడు కూడా పాపం మూట కట్టుకునేటువంటి మీ బాపతులు నువ్వా దీని గురించి మాట్లాడేది? నీ ఆస్తులు ఎంత? నీ ట్యాక్సుల కథ ఏంది? వికారాబాద్లో నీ వ్యవహారాలేంది? వికారాబాద్లో ఎన్ని ఎకరాలను అప్పనంగా నొక్కేసి ఎటువంటి కార్యకలాపాలను నువ్వు అక్కడ ప్రదర్శిస్తున్నావు? క్షమాపణ చెప్పకపోతే మిస్టర్ మంచు విష్ణు
దీనికి విపరీతమైనటువంటి పరిణామాలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఇదే ఇతర మతస్థుల గురించి మాట్లాడితే ఈ పాటికి పోయి రాళ్ళ వర్షం కురిసేది. ఈ బ్రాహ్మణుల గురించి మాట్లాడేటప్పుడు చాలా మందికి బ్రాహ్మణులకి సమయం ఉండదు. ఎవరో ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్టు మీలాంటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. నాట్ ఓన్లీ మంచు విష్ణు, ఇష్టం వచ్చినట్టు ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని బ్రాహ్మణ కమ్యూనిటీ ఆడపిల్లల గురించి, బ్రాహ్మణుల గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది మీ మతం నేర్పిస్తుందా? మీ మతం ఇదే చెప్తుందా? మీ మత పెద్దలు ఇది హితబోధ చేస్తున్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండరా? లేరా? ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఎస్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. సనాతన ధర్మం మూలాల నుంచి ఏర్పడినటువంటి నా భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సనాతన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? పక్క మతాలను కూడా గౌరవించమని చెప్తుంది. పక్కనోడి ధర్మాన్ని కూడా మీరు పాటించండి. వాళ్ళ ధర్మాలను వాళ్ళ పద్ధతులను మీరు ఎప్పుడు కూడా కించపరచద్దని చెప్తుంది. అందుకే మేము కూడా ఎవరిని కించపరచం. మేము కించపరచం, ఎవరిని కూడా పరచం. వాళ్ళ మతాన్ని కూడా గౌరవిస్తాం. వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం, వాళ్ళ పండగల్ని గౌరవిస్తాం. వాళ్ళ పండగలు వచ్చినప్పుడు విషెస్ చెప్తాం. స్నేహితులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం, మేము కూడా దాంట్లో పాలు పంచుకుంటాం. కానీ ఎప్పుడు కూడా పక్క మతాలను ఉద్దేశించి మాట్లాడలే కదా, ఎక్కడ కూడా మాట్లాడలేదు కదా. ఇక మాట్లాడితే ఇంకొకడు మాట్లాడతాడు, ఇక బ్రాహ్మణుల గురించి మాట్లాడతాడు. అట్లా చూసిండ్రు బ్రాహ్మణులు, అంటరానితనము, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది ఎప్పుడో చరిత్రలో జరిగినటువంటి విషయాన్ని, ఎప్పుడో చరిత్రలో జరిగినటువంటి ఒక విషయాన్ని పట్టుకొని ఇంకా అదే కమ్యూనిటీ గురించి ఇంకెన్ని రోజులు దూషిస్తారు? బ్రాహ్మణులు రాజకీయాలను ఏలుతున్నారా? బ్రాహ్మణులు రాజకీయాలను శాసిస్తున్నారా? బ్రాహ్మణులకు రిజర్వేషన్లు కట్టిక పేదరికంలో ఈ రోజున కూరుకపోయింది ఎవరు? బ్రాహ్మణుడు కాదా? బ్రాహ్మణుల పిల్లలు 90% మార్కులు వచ్చినా సరే ఒక లీస్ట్ క్యాండిడేట్ గా ఒక ఏదో మారుమూల ఒక కాలేజ్లో సీట్లు వస్తున్నాయే. కటిక పేదరికంలో ఎంతో మంది బ్రాహ్మణ పిల్లలు ఉన్నారే. భిక్షాటన చేస్తే భిక్షాటనను కూడా అవహేళన చేస్తూ ఎంతో మంది వీడియోలు చేస్తున్నారే. ఈ రోజున ప్రభుత్వం కూడా బ్రాహ్మణుల గురించి కానీ, బ్రాహ్మణుల వేద పండితుల గురించి కానీ, గుళ్ళల్లో గురించి కానీ, వాళ్ళ స్థితిగతుల గురించి కానీ ఏం మాట్లాడట్లేదే. పైగా వాళ్ళ మీద కౌంటర్లు, ఎన్కౌంటర్లు, వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. ఇదేం పద్ధతి అండి? ఇదేనా ధర్మం చెప్పేది? ఇదేనా మీ విలువలు? ఇదేనా మీ మతాలు కూడా చెప్తా ఉన్నాయి? ఎక్కడైనా చెప్పిందా ఏ మతం అన్నా ఒక కులాన్ని సంబంధించి దూషించు, ఒక మతాన్ని సంబంధించి దూషించు అని? సరే, ఒక రకంగా చరిత్ర చూసుకుందామండి. చాలా మంది మాట్లాడుతున్నారు కదా, కొన్ని ఆంక్షలు పెట్టుండొచ్చు. గరికపాటి లాంటి మహానుభావులే చెప్పారు, ఆడవాళ్ళ విషయంలో కొన్ని ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పైకి రావద్దని చెప్పి బ్రాహ్మణ కుటుంబాల్లో అప్పుడు కొంతమంది చరిత్రలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కావాల్సినటువంటిగా నియమాలు పెట్టారు అని చెప్పి. మనము పొద్దున్న లేస్తే, సార్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను కొన్ని విషయాలు. పొద్దున్న లేస్తే సార్ మనం స్కూల్కి వెళ్తాం సార్. స్కూల్కి వెళ్ళినప్పుడు మన క్లాస్కి టీచర్ వస్తే ఏం చెప్తాం సార్? మనం క్లాస్లో గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తాం సార్. మనం మన టీచర్కి గౌరవం ఇస్తాం. గుడ్ మార్నింగ్ టీచర్ అని ఎట్లా చెప్తాం? కూర్చొని చెప్తామా సార్? నించోని నిలబడి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తాం. ఎందుకది? ఒక టీచర్కి ఇచ్చేటువంటి, విద్యార్థులు ఇచ్చేటువంటి మర్యాద. ఓకే, అట్లాగే సూర్య నమస్కారాలు చేస్తాం. ఆ సూర్యకాంతి సైంటిఫిక్ రీజన్ వేరే. అందరూ పొద్దున్నే లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అది కేవలం బ్రాహ్మణుడే కాదు, ప్రతి ఒక్క కుటుంబం, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్క కుటుంబం, నమ్మేటువంటి ప్రతి ఒక్క కుటుంబం సూర్య నమస్కారాలు చేయాలి. దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటండి? ఆ సూర్య కిరణాలు మన మీద పడితే దాన్నే విటమిన్ డి అంటారు. గది లోపించే మొన్న కోవిడ్ లాంటివి విజృంభించినాయి. విటమిన్ డి టాబ్లెట్లు రాస్తున్నారు. అదే సూర్య తేజస్సు, సూర్యకిరణాలు మన మీద పడాలని చెప్పి. అది కేవలం బ్రాహ్మణులకే వర్తించదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ మన పై ఆఫీసర్ ఉంటారండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సుపీరియర్ ఉంటాడు. ఆ సుపీరియర్ దగ్గరికి ఎట్లా పడితే అట్లా పోతామా అండి? నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని, నీట్గా రెడీ అయ్యి, ఫ్రెష్గా రెడీ అయ్యి,
ఒక మంచి పద్ధతిగా గౌరవంగా మనం పోయి ఒక ఆఫీసర్ని, మన పై అధికారిని మనం మాట్లాడతాం. మన పై అధికారి వస్తే మనం లేచి నించుంటాం. మరి గుడిలో, గర్భగుడిలో ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి దేవుడు, దైవం, అది ఏ మతానికి సంబంధించినటువంటి దైవం అన్నా, అది ఏ కమ్యూనిటీకి, ఏ మతానికి సంబంధించినటువంటి దైవం అన్నా, ఆ దైవాన్ని మనం గౌరవిస్తాం. ఆ గౌరవించడమే సనాతన ధర్మం. దేవుడి దగ్గరికి ఎట్లా పడితే అట్లా పళ్ళు తోముకోకుండా నువ్వు పోయి సుప్రభాతం చదువుతావా? ఇంట్లో పూజ గది దగ్గరికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేయవా? ఒక ఉపవాసం చేసినప్పుడో లేకపోతే ఇంకేదైనా దీక్ష తీసుకున్నప్పుడో మాంసాహారాలు పక్కన పెట్టమని ఎందుకు చెప్తారండి? మాంసాహారాలు స్వీకరించి దేవుణ్ణి పూజిస్తామా? అది పాపం కాదా? పాపం అని ఏ దేవుడు కూడా చెప్పలేదు. ఒకవేళ అది పాపం అయితే భక్త కన్నప్ప మరి శివుడికి మాంసం పెట్టాడు కదా, మాంసాహారం పెట్టాడు కదా. శివుడు భక్తితో ఏది పెట్టినా సంతోషంగా స్వీకరించాడు కదా. శివుడు కూడా గుండెల్లో పెట్టుకున్నాడు కదా భక్త కన్నప్పని. ఇక్కడ దేవుడికి ఇచ్చినటువంటి, మనం స్కూల్లో ఉన్నటువంటి టీచర్కి, లెక్చరర్లకి, మన పైన ఉన్నటువంటి మన బాసులకి, మన సుపీరియర్లకే మనం ఇంత గౌరవం ఇస్తే మరి వీళ్ళందరి సుపీరియర్ ఒకడు ఉంటాడు, మరి ఆయన గౌరవం ఇవ్వాలి కదా. ఆ గౌరవమే కదా, ఆ గౌరవంతోనే నీట్గా స్నానం చేయాలా, నీట్గా డ్రెస్అప్ అవ్వాలా, వెళ్ళి ఒక గర్భగుడిలోకి స్నానం లేకుండా వెళ్ళొద్దు, లేకపోతే డ్రైనేజ్ క్లీన్ చేసి ఎట్లా పడితే అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు. అది మనం ఇచ్చే గౌరవం అండి, అది మనం ఇచ్చే గౌరవం. అది తెలియనటువంటి సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది చిన్న లాజిక్ అంటే నేను ఏమంటున్నానంటే, 4 కోట్ల జనాభాని అడ్రస్ చేసేటువంటి ముఖ్యమంత్రికి మనం గౌరవం ఇస్తున్నప్పుడు, ఎంతోమంది రాజకీయ నాయకులకు, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు మనం సెల్యూట్ కొడుతున్నప్పుడు, మరి మన 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 దేవుణ్ణి, మన దైవాన్ని మనం ఎంత గౌరవించాలండి? మనం ఎంత నీట్గా వెళ్ళాలండి దేవుడి దగ్గరికి? ఎట్లా పడితే అట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టు వెళ్తావాను? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్తారా మీరు? మీ మేనేజింగ్ డైరెక్టర్ని కలుస్తున్నప్పుడు, మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎంప్లాయీస్ ఎట్లా పడితే అట్లా పోతారా అండి? పోరు కదా. దానికి ఒక యూనిఫామ్ ఉంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాల గురించే మాట్లాడుతున్నారు. ఆ సాంప్రదాయాన్ని కాపాడడమే సనాతన ధర్మం అని నేను చెప్తా ఉన్నాను. ఇకపోతే ఇక శిఖ గురించి మాట్లాడుతున్నాడు. శిఖ అంటే ఏందో తెలియదు, చాలా మంది చాలా రకాలుగా ఎక్కిరిస్తారు. కానీ శిఖ అనేది కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, ప్రతి హిందువు కూడా పెట్టుకోవచ్చు. సైంటిఫిక్ రీజన్ ఉంది దాని వెనకాల. ఓకే, సైంటిఫిక్ రీజన్ ఉంది. శిఖను బ్రహ్మరంధ్రం అంటారు. దీన్ని సహస్రార చక్రంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉంచుతారు. ఎక్కడుందండి బ్రహ్మరంధ్రం? మన శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఎక్కడుంటుంది? తల పై భాగంలో ఉంటుంది బ్రహ్మరంధ్రం. సహస్రార చక్రం ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. దీన్ని సహస్రార చక్రం అంటారు, దీన్ని బ్రహ్మరంధ్రం అంటారండి. ఈ బ్రహ్మరంధ్రంలో బ్రాహ్మణులే కాదు, ఈ శిఖని ఎందుకు ధరించాలి అంటే, విద్య, సకల సంపద, చెడు మార్గం ఏంటి, ధర్మ మార్గం ఏంటి, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా కేంద్రీకృతం అవుతాయి. మన శిరస్సులో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా మనకి కేంద్రీకృతమయ్యి ఆ నర్వ్స్ అప్డేట్ అయ్యి ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకునేటువంటి ప్రక్రియ ఈ బ్రహ్మరంధ్రం. సో అందుకే ఇక్కడ బ్రాహ్మణులు శిఖ పెట్టుకుంటారు. ఇది కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ శిఖకి కింద ముడేస్తారండి. ముడెందుకు వేస్తారు? మన విజ్ఞానం పెంచుకోవడానికి, మన విద్యను పెంచుకోవడానికి, మన తెలివితేటల్ని పెంచుకోవడానికి. అలా వేయడం వల్ల, ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి శిఖ వేయడం వల్ల ఆ జుట్టు ఏదైతే ఉందో ఆ జుట్టుని ముడివేయడమే శిఖ అంటారు. తద్వారా వాళ్ళ విద్య, వాళ్ళ అవగాహన, వాళ్ళ జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ కూడా ఏర్పడి, సో దైవత్వం అంటే ఒక అట్రాక్షన్, ముఖంలో ఉన్నటువంటి ఒక తేజస్సు, ఒక తేజం, ఒక కళ అంటారు కదా, ఒక గ్లో, ఆ గ్లో అనేది ఈ బ్రహ్మరంధ్రం వల్ల ఏర్పడుతుందండి. ఒక మనిషి అట్రాక్ట్ అవుతాడు ఆ శిఖ ఉన్నటువంటి ముఖం చూస్తే. దేవుడు అట్రాక్ట్ అవుతాడు, దైవం అట్రాక్ట్ అవుతుంది. అండ్ అలాగే మనకు మనం పెట్టుకున్నటువంటి నియమాలవి, సాంప్రదాయాలవి, మనకు మనం పెట్టుకున్నటువంటి నియమాలు అట్లా ముడివేయడం వల్ల ఎటువంటి చెడు దారిలోకి నన్ను తీసుకెళ్లకు స్వామి, ఎటువంటి చెడు దారిలోకి మనం వెళ్ళకుండా అనునిత్యం వేదాలు పఠించేటువంటి బ్రాహ్మణులు
కేవలం దైవత్వంతోనే ముందరికి వెళ్ళాలని చెప్పి శిఖ పెట్టుకుంటారు. వాళ్ళ విజ్ఞానాన్ని ఎటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి చదువుని మతిమరుపు లేకుండా సంపద సృష్టించుకోవడం కోసం, సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, విద్యని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, సంపదను సంపాదించుకోవాలి, ఐశ్వర్యాన్ని కూడా సంపాదించుకోవాలి, విలువలని సంపాదించుకోవాలి. సో ఇట్లా 360 degrees యాంగిల్స్లో అన్ని రకాల సంపదలను సంపాదించుకోవడమే సంపద, అసలైన సంపద. ఆ సంపదని సత్మార్గంలో పెట్టడానికే ఈ శిఖ ఏర్పాటు చేసుకుంటారు. అది కేవలం బ్రాహ్మణుడు మాత్రమే కాదు, హిందువులందరూ కూడా శిఖను ఏర్పాటు చేసుకోవచ్చని మన చరిత్ర చెప్తా ఉంది. ఈ శిఖ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏవైతే నరాలు అని చెప్తారు కదా, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు యాక్టివేట్ అవడం వల్ల మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందిస్తాయి, మనలో ఉన్నటువంటి విద్యను పెంపొందిస్తుంది, మనలో ఉన్నటువంటి తెలివితేటల్ని పెంపొందిస్తుంది. మనం చెడు మార్గంలో వెళ్లకుండా ఈ శిఖ మనకి అడ్డుకట్ట వేస్తుంది. ఆ అడ్డుకట్టనే ఆ శిఖకి వేసేటువంటి ముడి. ఇది తెలియనటువంటి దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టు శిఖను పట్టుకొని పిలక గిలక అని చెప్పి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అండ్ దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది ప్రతి సాంప్రదాయం వెనకాల, ప్రతి సనాతన ధర్మం వెనకాల, ప్రతి దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఇది తెలియనటువంటి వాళ్ళు నాస్తికులు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ శిఖ వెనకాల దైవత్వంతో పాటు సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది. అదేందో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తా. ఎస్, ఈ శిఖ మన తలపైన ఉండడం వల్ల మన బ్రెయిన్లో ఉన్నటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఉత్తేజభరితంగా మారుతాయి, అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన ఏకాగ్రత పెరుగుతుంది. మన ఏకాగ్రత అంటే మనం ఏదైనా సరే సాధించాలి అని అనుకున్నప్పుడు మన మైండ్ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ ఏదైతే నాడులు ఉన్నాయో అవి ఉత్తేజపరుస్తూ ఏకాగ్రతను పెంచుతుంది. తద్వారా సకల సంపదలకు కూడా అది దారితీస్తుంది. సో ఇది సైంటిఫికల్ రీజన్. ఇది తెలియకుండా దీని మీద మీమ్స్ చేసి, దీని మీద ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు ఒక డైలాగ్స్ డెలివరీలు పెట్టుకుంటా, ఇష్టం వచ్చినట్టు ఒక క్యారెక్టర్ని ఒక కించపరుచుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి సినిమాలో కూడా చాలా సినిమాస్ కావచ్చు, లేకపోతే బయట కొంతమంది సోషల్ వర్కర్ పేర్లతో ఇష్టం వచ్చినట్టు బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రోజున బ్రాహ్మణులు బిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితి, రోడ్ల మీద కూర్చునేటువంటి పరిస్థితి, భవతి భిక్షాం దేహి అనుకునేటువంటి పరిస్థితి. వాళ్ళకి సరస్వతీదేవి కటాక్షం ఉన్నప్పటికీ, ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఇంకొంతమంది బ్రాహ్మణులు అంటే మంచి సంపద ఉన్నటువంటి బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులను పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల, అండ్ అలాగే ఈ రిజర్వేషన్ వల్ల అసలు ఎవరైతే చదువుకొని 90 మార్కులు 99%, 100కు 100% మార్కులు వచ్చినా సరే వాళ్ళకి టాప్ మోస్ట్ కాలేజీలలో రాకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, సీట్లు రాకపోవడం, దీనివల్ల వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండడం, మానసికంగా ఇబ్బంది పడ్డం. సో ఒకవేళ అతను ఒక జాబ్ కొట్టాలన్నా, ఒక మంచి యూనివర్సిటీలో చదవాలన్నా సరే విపరీతమైనటువంటి ఫీజులు ఉండడం, దానికి డబ్బులు లేకపోవడం, వీటన్నిటికీ మనోవేదన గురైపోయి తెలివితేటలు ఉన్నా ఏమున్నా సరే ఎక్కడ బ్రాహ్మణుడు ముందరికెళ్ళి ఎదిగిపోతాడా, ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా తొక్కిపెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారండి, ఒక్క బ్రాహ్మణులు అన్ని కులాల్లో ఉన్నాడు. అసలైన వెనుకబడ్డం అంటే ఏంటంటే కట్టిక పేదరికంలో కొట్టుకోవడం అనేది అసలైన పేదరికము. అది బ్రాహ్మణుడైనా, ఏ రిజర్వేషన్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా, ఎవరి గురించి అయినా ఒక కమ్యూనిటీని కానీ ఒక కులాన్ని కానీ ఉద్దేశిస్తూ మాట్లాడడం అనేది చాలా పాపం అండి. అది ఎవరి గౌరవాలు, ఎవరి సాంప్రదాయాలు ఉంటాయి. పక్క మతాలను, పక్క కులస్తులను గౌరవిస్తే ఎటువంటి కాంట్రవర్సీస్ ఉండవండి. కానీ కొంతమంది నీచులు సోషల్ వర్కర్ పేర్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏది జరిగినా అది బ్రాహ్మణుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళే తీసుకొచ్చి నియమాలు పెట్టినారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 75% బ్రాహ్మణులు ఫ్రీడమ్ ఫైటర్స్ అండి. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాహ్మణ అండి. సో దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారండి.
ప్రాణం అడ్డేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ ఎక్కడ చాలా మంది పదవులు పోతాయనో, లేకపోతే ఇంకేదో అవుతుందనో, ఇంకా డెవలప్ అయిపోతారనో. ఇప్పుడు నిజంగా మీరు ఏదో శూద్రుడు అది ఇదని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. లేనిపోని పంచాయతీలు పెట్టి కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నాడు. కానీ ఈ రోజున ఏ రకంగా చేస్తున్నారంటే అసలైన శూద్రుడు బ్రాహ్మణుడుగా మారుతున్నాడండి. అంటే కటిక పేదరికంలో ఉన్నారండి. కానీ నిజమే అసలైన శూద్రుడు ఎవరండి? నేనేమంటానంటే డబ్బు లేనివాడే అసలైన శూద్రుడు అంటున్నాను నేను. డబ్బు లేనివాడే అసలైన శూద్రుడు ఈ రోజుల. డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం ఉందండి. అందుకే 2 రిజర్వేషన్లు ఉండాలి. డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఇంకో న్యాయం. నేను చెప్తున్నాను మిస్టర్ మంచు విష్ణు, నువ్వు నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని అండ్ అలాగే భక్త కన్నప్ప సినిమా ఏ రకంగా ముందరికి వెళ్తుందో మీరు మీ టీం ముందరకొచ్చి క్షమాపణలు చెప్తారా, దీన్ని ఖండిస్తారా? లేకపోతే ఇంకా నామరూపం లేకుండా అయిపోతావు. ఇప్పటికే నీ కుటుంబం కుక్కలు చింపినటువంటి విస్తరైపోయింది. సనాతన ధర్మము అన్నదమ్ములను గౌరవించాలి. అన్నదమ్ముల యొక్క సిరి సంపదలు, ఆస్తులు సమాన హక్కుతోటి ముందరికి వెళ్ళాలని చెప్తాంది. నీలక్క తమ్ముని మోసం చేసి గుంటకాల నక్కలాగా తమ్ముని మోసం చేసి మనోజ్ యొక్క జీవితాన్ని తుంగలో తొక్కే విధంగా మనోజ్ ఆస్తుల్ని కూడా నువ్వు కొట్టేసి అప్పనంగా కొట్టే విధంగా సనాతన ధర్మం చెప్పట్లే. అందుకే భారతదేశంలో రాముడు నడుస్తే రాముడు వెనకాల అన్నదమ్ములు మొత్తం నడిచినారు. అదే సనాతన ధర్మం. నీలక్కని అన్నదమ్ములు కొట్టుకునే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేటువంటి పంచాయతీ కాదు సనాతన ధర్మం నేర్పించేది. నీకు వీలైతే నీ తమ్ముడిని పిలిపించుకొని మాట్లాడు. నీకు వీలైతే నీ తమ్ముడిని పిలిపించుకొని ఏదైతే రావాలో కూర్చొని మాట్లాడుకోండి. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఈ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు చెప్తున్నా. నీ నాన్నకి మనశ్శాంతి లేకుండా చేసింది, ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదంటే దీన్నే అంటారు. ముందు నీ సంగతి ఏందో, నీ కుటుంబ సంగతి ఏందో, నీ బతుకు సంగతి ఏందో చూసుకొని మాట్లాడితే వివరిస్తే బాగుంటుంది. అండ్ భక్త కన్నప్ప టీం ముందరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. అది ఏ కమ్యూనిటీని కించపరిచినా నేను ఇలాగే మాట్లాడతా. ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడడం, ఆ గౌరవాన్ని తగ్గించడం, ఆ సాంప్రదాయాన్ని తగ్గించి విలువలు కోల్పోయి మాట్లాడడం అనేది అసలైన చదువు కాదు, అసలైన నాగరికత కాదు అని మంచు విష్ణు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఈ వీడియోలో ఎవరైనా కించపరిచి మాట్లాడుంటే సో దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ, మంచు విష్ణు గారు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, క్షమాపణ చెప్పకుండా ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు మార్చకుండా సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారో కూడా మేమందరం కూడా చూస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.